ప్రభా. అయ్యా మీరు మమ్మల్ని తండ్రి దేవా ఒకసారి దర్శించమని అడుగుతున్నానయ్యా. నీ ఆత్మతో ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాను తండ్రి దేవా. అయ్యా పాటలు పాడటం కాదు కాని ప్రభా, ఆరాధించడం కాదు కాని ప్రభా, ఆత్మతో శ్రద్ధంతో ఆరాధించమన్న విధంగా ప్రభా నేను ఆత్మతో శ్రద్ధంతో ఆరాధించడానికి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి దేవా. ప్రతి ఒక్కరికి తండ్రి దేవా ఆత్మ అభిషేకాన్ని కుమ్మరించమని అడుగుతున్నాను దేవా. స్తోత్రములు తండ్రి దేవా. అయ్యా నీలో ఎదిగి నీలో సాగే కృపలు ప్రతి ఒక్కరికి భాగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను దేవా. స్తోత్రములు 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 తండ్రి దేవా. నీవే తండ్రి దేవా. ఈ యొక్క పూజ అర్హుడవు నీవే తండ్రి దేవా. స్తుతులకు అర్హుడవు నీవే నా తండ్రి దేవా. ఆశ్చర్యకరుడవు నీవే నా తండ్రి దేవా. కృపాశక్తి సంపూర్ణుడైన నీవే, కృప కలిగిన దేవుడు నీవే తండ్రి దేవా. అయా మృత్యం చేయడానికే వందనాలు తండ్రి. స్తోత్రములు 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 తెలియజేసుకుంటున్నానయ్యా. అయ్యా ఎవరు మౌనము కొనకుండా అయ్యా నీవు ఇచ్చిన కృపను బట్టి ప్రభా, నీవు ఇచ్చిన దయను బట్టి అయ్యా నీ కృపా సంకల్పాన్ని బట్టి ప్రభా ఆరాధించగలుగుతున్నామని, ఆయన సేవించగలుగుతున్నామని ప్రతి ఒక్కరు హృదయాంతరంలో ద్వారా, ప్రతి ఒక్కరు హృదయాంతరముల ద్వారా అయ్యా నీవే మా గొప్ప దేవుడు దేవా. అయ్యా నీవే పరిశుద్ధుడు అని, అయ్యా నీవే మహిమ కలిగి రాజు అని, అయ్యా తేజ నక్షత్రమైన దేవుడవు నీవని, అయ్యా మా కొరకు తిరిగి రానయ్యన్న దేవుడవు నీవని ప్రభా. అయ్యా సిద్ధపాటు కలిగిన హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలను మీరు మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా మా హృదయాలను మేము దున్నుకోవాలి ప్రభా. మా జీవితాల్లో ప్రభా ఏదైతే నీకు విరుద్ధంగా ఉన్నదో ప్రభా, నీకు ఏదైతే ఆయాసకరంగా ఉన్నదో ప్రభా, అయ్యా ఈ సమయంలో ప్రభా అయ్యా ఈ ఆరాధన చేయించుగా ప్రభా మా హృదయాల్లో తండ్రి దేవా కదిలింపును దయచేయమని అడుగుతున్నాను తండ్రి దేవా. అయ్యా నీ కృపలో నీ కృపలో నీ కృపలో తండ్రి దేవా సహాయం చేయమని అడుగుతున్నాను దేవా. ఆశ్చర్యకరుడా స్తోత్ర, ఆలోచనకర్త స్తోత్ర, బలమై నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్ర, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్ర. Happy birthday,
స్వరూపివి నీవే ఆరాధిస్తును నిన్నే
హృదయం కదిలించండి తండ్రి దేవా. సింహాసనముపై అధిపతియైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధించుదా నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, అవునయ్యా. అయ్యా మమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తున్న దేవా, నీకే వందనాలు తండ్రి దేవా. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. అవునయ్యా. అయ్యా కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు తండ్రి దేవా. అయ్యా నీ కృపలో తండ్రి దేవా సమస్తాన్ని జరిగిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి దేవా. అయ్యా నిజంగా ప్రభా ఏ యోగ్యత లేని మా పక్షాన అయ్యా నీ రక్తాన్ని ఇచ్చి అయ్యా నా కొరకు మా కొరకు ఆ కలవరి శిలువలో రక్తం కాచిన దేవుడు నీవయ్యా. ఈ లోకంలో ప్రభా తల్లిదండ్రులు తండ్రి దేవా ఆదరించకపోయినా, బంధుమిత్రులు ఆదరించకపోయినప్పటికీ ప్రభా అయ్యా నీ కృపను బట్టి ప్రభా ప్రతి క్షణము ప్రభా అయ్యా ఒక తల్లిదండ్రులుగా మీరుండి, అయ్యా బంధువులుగా మీరుండి, స్నేహితులుగా మీరుండి ప్రభా విలువని దేవుడుగా ఉన్న దేవుడు అయ్యా. అయ్యా ఎందు నిమిత్తం అంటే ప్రభా మేము నశించుకోవడం నీకు ఇష్టం లేక అదిగో కలవరి శిలువలో ప్రభా 2024 సంవత్సరముల క్రితము ప్రభా అదిగో తండ్రి దేవా ఆ కలవరి శిలువలో ఆ చేతులకు బ్రేకులను కొట్టినప్పటికీ ప్రభా, ఆ కాళ్ళకి బ్రేకులను కొట్టినప్పటికీ ప్రభా ఒక్క మాట కూడా మాట్లాడిన దేవుడు అయ్యా. ఎందు నిమిత్తం అంటే మేము చేసిన పాపముల నిమిత్తమై అయ్యా, మేము పాపములు చేస్తున్న వాటి నిమిత్తమై అయ్యా ఆ కలవరి శిలువలో బలియాగమైన దేవుడు అయ్యా. అయ్యా ప్రాణము పెట్టి ప్రేమించిన గొప్ప దేవుడు నీవయ్యా, ప్రాణం పెట్టి ప్రేమించే గొప్ప స్నేహితుడు నీవు తండ్రి దేవా. అయ్యా మమ్మల్ని ఆదరించడానికి వచ్చిన దేవానికి వందనాలు తండ్రి దేవా. నీ స్వరక్తాన్ని ఇచ్చి మమ్మల్ని కొన్నావు కదా ప్రభా, విలువ పెట్టి మీరు మమ్మల్ని కొన్నావు కదా ప్రభా. ప్రతి ఒక్కరు దాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు దాన్ని తెలుసుకొని ప్రభా నేను పశ్చాత్తాపడుచు ఉండగా ప్రభా అయ్యా నీవు మేలు చేసే దేవుడు అయ్యా, కృప చూపించే దేవుడు అయ్యా. అయ్యా మరి ఎన్నడికి అటువంటి పాపములు మేము పడిపోకుండా అయ్యా దినదినము తండ్రి దేవా అయ్యా చేసిన పాపం దయతో క్షమించమని అడుగుతున్నానయ్యా. అయ్యా ఈ పునరుద్ధాన దినమందు ప్రభా ఇటువంటి అవకాశాన్ని ఇచ్చి ఉన్న దేవుడు ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని, ఎంతో మంది లేని గొప్ప ధన్యతని అయ్యా మీరు మాకు ఇచ్చి ఉన్నారు. అయ్యా ఈ సమయాన్ని ప్రభా మేము వృధా పరుచుకోకూడదు తండ్రి దేవా. అయ్యా మేము సమయాన్ని వృధా పరుచుకోకుండా ప్రభా మా ఆలోచనలు ఎక్కడో పనుల దగ్గర, మా తలంపులు ఎక్కడో నేస్తే వర్కులు ఎక్కడ తండ్రి దేవా ఇళ్ళ దగ్గర అయ్యా అయ్యా ధన సంపాదన మీద ప్రభా వాటి మీద దేని మీద ఉండనివ్వకుండా ప్రభా మా హృదయాలకు కంచి వేయమని అడుగుతున్నానయ్యా. మా హృదయాలు కంచి వేయమని అడుగుతున్నానయ్యా. ప్రతి ఒక్క హృదయపూర్వకంగా దేవుడు నామని అడగగలిగినట్లయితే అయ్యా అడుగు ప్రతి వాటిని ఇస్తాన దేవుడు అయ్యా. మా హృదయాన్ని కల్పించుకోవాలని ఆశపడుచున్నామయ్యా ఈ సమయంలో ప్రభా. అయ్యా నీవే కృప చూపించి నీవే సహాయం చేయమని వేడుకొంచిన ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి దేవా నీ నామను మహింపరుచున్నాం. ఈ ఆరాధనలో ప్రభా అయ్యా నీ శిలువను జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభా. త్వరగా రానన్న నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అయ్యా. మేము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఈ వాక్యానుసారంగా బ్రతకాలో ప్రభా నీ దైవదాసుని ద్వారా నాతో మాతో మాట్లాడమని అడుగుతున్నానయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఒక తీర్మానము కలిగి ఒక ప్రణాళిక కలిగి అయ్యా నీవు మా పట్ల కలిగిన ప్రణాళిక ఏదైతే ఉన్నదో, మా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశం ఏదైతే ఉన్నదో అని గ్రహించి తెలుసుకొని ఆ వాక్య ప్రకారం జీవించడానికి కృప చూపించమని సహాయం చేయమని త్వరగా నేను యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సాక్ష్యాలు చెప్పవలసిన వారు ఉంటే
ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పవలసినదిగా కోరుకుంటున్నాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ సాక్ష్యం చెప్పుచూ ఉండగా మీరందరూ విని ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేయవలసిన కోరుకుంటున్నాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో యోసేఫ్ అన్నయ్య గారికి, మౌనిక సిస్టర్ గారికి, సిస్టర్ అన్నయ్య గారికి, ఎస్తర్ రాణి గారికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలని ఆశపడ్డాను. అయితే మొదటిగా నేను చేసిన పని ఏంటంటే హృదయ శుద్ధి చేసుకున్నాను. హృదయ శుద్ధి చేసుకున్న తర్వాత ఉపవాసం ఉన్నాను. అయితే మీకు అందరికీ తెలుసు, మదర్ పాస్టర్ గారు వాళ్ళ మిసెస్ మేరీ గారు ఆ ఇద్దరు ప్రార్థన చేసుకుంటున్నాం. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుండగా నేను మోకాలు వేసి చేతులు పైకెత్తి, ప్రభువా నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడై ఉండాలి, ప్రభువా నన్ను అభిషేకించు అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని అభిషేకము మెండుగా నా మీదకి వచ్చింది. దేవుడు అభిషేకించాడు. దాన్ని బట్టి నేను సంతోషించాడు. కానీ మొదటిసారి కాబట్టి భయం వేసేసింది. నాకు భయం వల్ల నాకు స్తోత్రమే చెప్తున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు అవకాశం ఇవ్వలేకపోయాను మాట్లాడడానికి. నేను ప్రభా నాకు ఇంకోసారి అభిషేకం ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. అలాగా నాకు అభిషేకం ఇచ్చాడు. అభిషేకానికి ముందు నేను ఒక తీర్మానం చేసుకున్నాను. వేరే పరిచర్యడానికి వెళ్ళమన్నాడు దేవుడు. ఒక ఆలోచన చెప్పున అక్కడికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పు అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్ళక ముందు ప్రభా నువ్వు నన్ను అభిషేకిస్తేనే నేను వెళ్తాను అని నేను ముందుగా హృదయ శుద్ధి చేసుకుని అడిగితే దేవుడు అభిషేకించాడు అన్నమాట. దేవుడు ఎంతగానో నేను స్తుతిస్తున్నాను, ఎంతగానో సంతోషంగా ఉన్నాను. ఆ కార్యం చేసిన పట్ల దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ సాక్షి విన్నారు కదా. మరొక సాక్ష్యం మన మధ్యలో ఉన్న మౌనిక సిస్టర్ కూడా చెప్పి దేవుని కోరుతున్నాం. నా సాక్ష్యం ఏంటంటే, మొన్న 6వ తారీఖున మేము మంగళగిరి వెళ్ళాం. మా పెద్ద రోజు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ ఉంటే, అయితే అక్కడ మేము వెళ్ళింది తొందరగానే వెళ్ళిపోయి 3 కల్లా వచ్చాక పిల్లలు స్కూల్ టైం కల్లా అని చెప్పి మేము బయలుదేరినప్పుడు లేట్ అయిపోయింది. అంటే ప్రేయర్ అయ్యేసరికి కొంచెం 3 అయింది. అక్కడే 3 అయింది. మేము వచ్చేసరికి 4:15 అయింది. కృష్ణ కనబడట్లే ఇంకా స్కూల్ దగ్గర కనబడపోయేసరికి ఇంకా మేము కంగారు పడతాము. అది టీచర్ని అడిగితే నేను చూడలేదు చెల్లిని, ఎప్పుడు చూస్తారు అంటే పైన క్లాస్ రూమ్స్ ఉంటాయి, స్కూల్ అయిపోగానే కిందకు వచ్చేస్తారు. పేరెంట్స్ రాలేని వాళ్ళని ఒక్క రూమ్లో కూర్చోబెడతారు, బయటకు వెళ్ళేవారు. సెక్యూరిటీ ఉంది బాగానే. అయితే వీళ్ళు నేను చూడలేదు చెల్లిని అన్నారు. బ్యాగ్ ఏదంటే చెల్లి బ్యాగ్ లేదు అని చెప్పి అన్నాడు. ఎప్పుడు ఒకే క్లాస్లో కూర్చుంటారు కదా అని చెప్పి టీచర్స్ ప్రిన్సిపల్స్ అంతా కంగారు పడిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మాయి అని చెప్పి ఎక్కడా లేదు చూస్తే ఇంకా రావాలి. ఎక్కడో సెకండ్ ఫ్లోర్లో ఈవైపీ క్లాస్ రూమ్లో అమ్మాయి తీసుకెళ్తున్నారు. అమ్మాయి ఇద్దరు క్లాస్ రూమ్లో ఉన్నారు. ఏం బట్టి అంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఇప్పుడు జనరేషన్లో చాలా దారుణంగా ఉన్నారు. కాబట్టి భయం వేసేసి బ్యాగ్ కనిపించక పిల్ల కనిపించక ఎంత అని చెప్పి భయం వేసేసి ప్రేయర్ చేసుకున్నాను. ఒక మాట దేవుడు నీకు తోడుగా ఉండండి అని చెప్పేసి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు ఇంకా దేవుడి కృపను బట్టి అమ్మాయి అంతటి అమ్మాయి తీసుకొని వచ్చారు ఆ రూమ్లో నుంచి. చిన్న సాక్షి హల్లెలూయా. అందరూ విన్నారు సాక్ష్యాన్ని. మన మధ్యలో ఉన్న జాయశ్రీ క్రిస్టియానా ఒక్క 10 నిమిషాలు కనిపించకపోయేసరికి తల్లిదండ్రులుగా మనం ఎంత బాధపడుతున్నామో. నిజంగా దేవాదేవుడు మనల్ని నిత్యం ఆయన ప్రేమిస్తూ ఆయన కాపాడుతూ ఉండగా మనం ఈ లోకానుసారంగా పడిపోతూ ఉన్నప్పుడు ఆయన ఎంత బాధపడుతూ ఉంటున్నాడో. నిజంగా ఆయన ఏ విధంగా ఆయన దుఃఖిస్తూ మనం చేస్తున్న క్రియలను బట్టి పనులను బట్టి
మన పిల్లలు 5 నిమిషాలు కనిపించకపోతేనే నిజంగా 5 నిమిషాలు చెట్టు పిల్లలు ఏడుస్తున్నా సరే మన హృదయం ఎంతో బాధపడుతూ ఉండిద్ది. నిజంగా దేవుడు నిజంగా ఆయన కృపామయుడు కాబట్టి ఆయన కృప చూపిస్తూ మనల్ని, మన పిల్లల్ని, మన సంఘాలను ఈ విధంగా కాపాడుతూ రక్షిస్తున్న దేవుడు కాబట్టి ఆయనకి ఎంతైనా మహిమ కలుగును గాక. క్రిస్టి విషయంలో కూడా ఎంతకన్నా కృప చూపించాడు, అందుకు బట్టి వందనాలు. అదేవిధంగా మన సిస్టర్ విషయంలో కూడా అడుగు ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే గొప్ప దేవుడు కాబట్టి ఆయన చిత్తం పట్ల, మీ చిత్తం పట్ల ఈ దేవుడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రభా అదే నెరవేర్చు ప్రభా అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా నీ పరిశుద్ధాత్మ కాదు, ఆయన ఏ విధంగా వాక్యాన్ని జీవించాలో అటువంటి భాగ్యాన్ని కలిగించి మనం అడిగినట్లయితే తప్పకుండా భాగ్యాన్ని కూడా కలిగజేస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతవరకు సాక్షుల ద్వారా ఎంతగా దేవుని మహిమపరిచయం వాక్యం నిమిత్తమే మన మధ్యలో ఉన్న రమణానికి ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుకుంటున్నాం. ఎవరు మౌనంగా ఉండకుండా, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, అయ్యా ఈ సమయాన్ని మేము నిజంగా సద్వినియోగపరచుకోవాలయ్యా. నిజంగా మా జీవితాలు మేము మార్చుకోవడానికి ఒక తీర్మానం తీసుకుంటున్నామయ్యా అని ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసి ఏ ఆలోచన మాలో రానివ్వకుండా నీవే కృప చూపించి కాపాడు ప్రభా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. ఆకాశం మీద పక్షాలు దేవుడు, గొప్ప దేవుడు, సాగిన దేవుడికి సరిపోయిన వాడికి నాయన నిత్యము నిరంతరం మమ్మల్ని కంటి కంటినప్పులే మమ్మల్ని కాసిన దేవుడికి నాయన నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన విశ్రాంతి దినమున మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు తండ్రి, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ఆరాధన ద్వారా నీ నామాన్ని మహిమపరుచుకున్నారు నాయన, నీకే స్తోత్రములు వందనాలు ప్రభా. సాక్ష్యాల ద్వారా ప్రభా మీ నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకున్నారు తండ్రి, నీకే స్తోత్రములు నాయన. అయా నీ కార్యములు కంటికి కనపడవు, చెవులు కనపడవు, ఉదయానికి గోసరిప్ప కాని దేవానికి స్తోత్రములు స్థితులు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన మాకు దొరికినందుకు నాయన మేము ఎంతగానో ప్రభా, ఎంత సృష్టించినా కానీ నాయన మేము రుణస్థులుగా ఉండిపోతాం తండ్రి, నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన వచ్చి నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడను నాయన, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దాసుని నాయన నీ సిలువ సాటం వరకు పరుచుని నాయన నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు ప్రభా. ఏదైతే నాయన అవసరమై ఉన్నారో ప్రభా, ఏ కష్టాలలో శ్రమలలో మంచి నాయన నడుస్తున్నారో ప్రభా, నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. నీ మాటల ద్వారా ఓదార్పు చేయమని ప్రభా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఓదార్పు నీ దగ్గర ఉన్నది ప్రభా, శాంతి సమాధానము నీ దగ్గర ఉన్నది ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నేను నామంలో అడుగుతున్నావు నాయన, నీకే స్తోత్రములు వందనాలు ప్రభా. అయ్యా నీ నామంలో ఏది అడిగినా ఇస్తానన్న దేవుడు కదా ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని మీరు తాకండి నాయన, నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన తండ్రి మాటలు విని విడిచిపెట్టే వారముగా కాకుండా ప్రభా, మా ఉదయం అనే పలక మీద రాసుకొని ప్రభా, అయ్యా ఎప్పటికప్పుడు నెవరు వేసుకుంటూ నాయన నీకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా దినదినము క్షణము నాయన నీ మాటలే మేము నెవరు వేసుకొని ప్రభా, నీ మాట తప్పును మేము జీవించేవారిగా మమ్మల్ని మా నాయన తండ్రి మా సంఘాన్ని అందరినీ మీరు సిద్ధపరిచి ప్రభా, నీ రాకడలో నాయన అయ్యా ఎత్తబడి నా వధువు సంఘంలో మేమందరం ఉన్నట్లుగా నీ కృపా సహాయము మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీ దాసు నీతో బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ ఆత్మతో అభిషేకించి ప్రభా, నీ సిలువ సాటును మరుగుపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఉన్నవాళ్ళు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వాక్యం బోధించడానికి మన మధ్యలో ఉన్న క్రిస్టోఫర్ అన్న వస్తూ ఉండగా దేవుని నామాన్ని మహిమపరుచుగా ఏదో మనం వచ్చిన వెళ్ళేవని కాకుండా మరలా చెప్తున్నాను, మన హృదయాలను మన తలంపులను దేవునికి అర్పించుకొని ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండవలసినదిగా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. Praise the Lord. Hallelujah.
మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన గమ్యన నామం పేరిట క్రీస్తు కుటుంబ సభ్యులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ందరినీ ఆయన ఆత్మలు ఆశీర్వించి దీవించి మీ అందరూ తన కార్యమును జరిగించుకున్నాక మంచిగా ఇంత మటుకు దేవుని కృపను బట్టి ఈ యొక్క ఆరాధన నడిపించిన